మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చరంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగత్తుకి సృష్టికర్త అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ విశ్వకర్మ జయంతి అని తెలిపారు. స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో అధ్యక్షుడు కమ్మరి శ్రీనివాసాచారి విశ్వకర్మ పూజను నిర్వహించి విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని, కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడన్నారు. ఆయన దివ్య వడ్రంగి అని మెకానిక్స్, ఆర్కిటెక్చర్లలో శాస్త్రపరమైన స్థపత్య భేదంతో ఘనత పొందాడని అన్నారు. ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడని తెలిపారు. విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, సెప్టెంబర్ 17న కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది విశ్వకర్మలు పోరాడారని, ఎంతో మంది విశ్వబ్రాహ్మణుల త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను మరిచిందన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మలందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, చేతి వృత్తుల వారిని ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలని, 50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలైన పంచవృత్తుల వారికి పెన్షన్ అందించాలని, 2000 కోట్లతో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్ల ప్రభాకర్చారి, పాండురంగచారి, దశరథచారి, నరసింహుచారి, వీరస్వామి, సిద్ధయ్య, యాదగిరి, వీరేశం తదితరులు ఉన్నారు. విశ్వకర్మ భగవానికి అటు కాదు మీద